నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ టీవీ తెలుగు. అసెంబ్లీలో జరుగుతున్న చర్చలు మనం వింటున్నాం, వాటి గురించి విశ్లేషణలు కూడా అందిస్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగ యువకులు కూడా ఆ వ్యాఖ్యల పట్ల స్పందన కలిగి ఉన్నారు. మరి ముఖ్యంగా ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి ఎస్సీ ఉప వర్గీకరణ అంటూ మరి సుప్రీంకోర్టు కూడా తీర్పునివ్వడం జరిగింది. అయితే మరి ఈ తీర్పు అనేది ఎస్సీ వర్గీకరణ పూర్తిగా జరిగిన తర్వాత అప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, అప్పటి నుంచి నోటిఫికేషన్లు వేయాలి, అప్పటి వరకు వద్దు అన్న సంకేతాలను మందకృష్ణ మాదిక్ గారు మనకి మీడియా పరంగా ఇవ్వడం జరిగింది. మరి అదే అసెంబ్లీలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆల్రెడీ ఉన్న నోటిఫికేషన్లకి ఈ వర్తిస్తుంది ఈ యొక్క రిజర్వేషన్, ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అంటూ ఇవ్వడం జరిగింది ఒక స్టేట్మెంట్. సో మొత్తానికి గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఒక నోటిఫికేషన్ అంటూ వెలువడిన తర్వాత ఆ టీఎస్పీఎస్సీ చైర్మన్ కానీ లేకపోతే దానికి సంబంధించిన యంత్రాంగం కానీ సో అప్పుడు ఉన్న ఆ నోటిఫికేషన్ సమయంలో ఉన్న క్రైటీరియాని తీసుకోవడం జరుగుతుంది. అంటే అప్పుడున్న రిజర్వేషన్ల యొక్క అమలు, లేకపోతే క్రీమీ లేయరా, లేకపోతే ఇంకోటి ఏంటి, ఏబిసిడి వర్గీకరణ ఉందా లేదా అన్నదాన్ని మొత్తం తీసుకొని ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుంది. సో ఇప్పటికే కొన్ని నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగింది తెలంగాణలో. మరి ఇప్పటికే జారీ అయిన నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ వర్తిస్తుంది అంటూ మరి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన ఒక ప్రక్క మరి భయాందోళనకు గురవుతున్నారు. అదేవిధంగా కొంతమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి గజిబిజి పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే ఒక నోటిఫికేషన్ వేసిన తర్వాత ఆ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్కి ఏవైతే మరి పరిస్థితులు ఉంటాయో ఆ పరిస్థితులు అనుగుణంగా తీసుకోవడం జరుగుతుంది. కానీ గతంలో నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు మరి ఇప్పుడు తాజాగా మళ్ళీ అమెండ్మెంట్లు లేకపోతే మిగతా ఆర్డినెన్స్లు తీసుకొచ్చినంత మాత్రాన మళ్ళీ అందులోకి ఆ యొక్క పరిగణలోకి రావన్న విషయం ఒకసారి గమనిస్తే బాగుంటుంది. అయితే మందకృష్ణ మాదిక్ గారేమో ఆ విధంగా చెప్పారు, రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యేంత వరకు నోటిఫికేషన్లు వద్దు అంటూ, వేయద్దు అంటూ. మరి ఇప్పటికే వేసిన నోటిఫికేషన్లకు వర్తిస్తుంది ఈ ఎస్సీ వర్గీకరణ అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. మొత్తానికి ఈ రెండు వ్యాఖ్యల పట్ల మొత్తం కన్ఫ్యూజన్ ఏర్పడిన పరిస్థితి ఉంది. ఒకసారి మరి దీని మీద టీఎస్పీఎస్సీ చైర్మన్ ఒకసారి మరి ప్రజాముఖంగా వచ్చి ఒకసారి మీడియా ముఖంగా వచ్చి తన యొక్క అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తే నిరుద్యోగ లోకానికి అదేవిధంగా మరి పోరాటం చేసిన యోధులకు కూడా సంతోషించే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఎవరైతే ఇప్పటికే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ లేదా డిఎస్సీల గురించి కానీ వీటిలో ప్రిలిమ్స్ పాస్ అయ్యి కొంతమంది ఉన్నారు, మెయిన్స్ కోసం ఎదురు చూస్తున్న కొంతమంది ఉన్నారు. మరి ఇప్పటికే అప్లై చేసుకున్న నాటికి ఎస్సీ వర్గీకరణ జరగలేదు కాబట్టి మరి ఇప్పుడు లేటెస్ట్గా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి ఈ తీర్పు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అన్న విషయాన్ని సో ఖరాఖండిగా టీఎస్పీఎస్సీ చైర్మన్ ఆ స్థాయి అధికారులు తెలియజేస్తే చాలా బాగుంటుందంటూ నిరుద్యోగ లోకం కోరుకుంటున్న మాట. మరి ఒకసారి దీని మీద స్పందన ఎలా ఉంటుందో వేచి చూద్దాం.